ఓం నమ శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా చాలామంది చాలా కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి కష్టపడుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏ పని చేయకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అదృష్ట గడియలు వస్తుంటాయి. ఆ అదృష్ట గడియల వల్ల ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఏదో రూపంలో, వాళ్ళకి భూమి రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, బిడ్డల రూపంలో కానీ, కుటుంబం రూపంలో ఏ విధమైన రూపములైనా కానీ కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాగ ఎదురై వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో అనేది వాళ్ళకి కరుణిస్తాడు. మరి చాలామంది లంక బిందెలు, మరి లంక బిందెలు అంటే మరి స్వామి మరి మాకు లంక బిందెలు దొరుకుతాయా స్వామి అనేదిగా మాకు ఫోన్లు చేస్తుంటారు. లంక బిందెలు దొరుకుతాయా అంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళకి పూర్వ జన్మ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ఎదురయ్యే ప్రాప్తి కూడా కనపడుతుంది. మరి ఆ పూర్వజన్మ అదృష్టాన్ని బట్టి చూసుకుంటే అది దొరకదనేది కాదు. మరి అది దొరకాలంటే మనం కొంత కృషి చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాంట్లో మనకి ఆ స్థానంలో అనేది మనం ఉన్నాం అనుకోండి, ఆ స్థానంలో కొంత సప్పుడు వస్తుంటుంది. మనం నిద్రించామనుకోండి, గజ్జల సప్పుడు వస్తుంటుంది. లేదా మనకి ఆ ఇంట్లో మంచి సువాసన వస్తుంటుంది అన్నమాట. అద్భుతమైన సువాసన వస్తుంటుంది, గంధం వాసన. ఆ గంధం వాసన సువాసన వచ్చినప్పుడు కాబట్టి ఆ స్థానంలో ఏదో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత స్వప్నం పండుకున్నప్పుడు కొన్ని కళలోకి వస్తుంటుంది. అమ్మవారి రూపంలో కానీ, మళ్ళీ ఒక జంతువు రూపంలో కానీ, ఒక టైగర్ రూపంలో కానీ, ఒక పెదపులి రూపంలో కానీ వస్తుంటుంది. వచ్చేసి కొన్ని రూపకాన్ని అంటే ఆ రూపకాన్ని చూపించినట్టుగా అలా చూపించి ఫలాని దుక్కున ఉన్నాను, నేను ఫలాని భూమిలో ఉన్నాను అని వాకుశుద్ధి చెప్పి ఆ కళ స్వప్నంలో చెప్పి వెళ్ళిపోతుంటారు. మరి వాళ్ళకి కళలో కూడా ఎవరో పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళ తాతలు తండ్రులు కానీ, వాళ్ళ అమ్మా నాన్నలు కానీ, లేదా వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలైనా కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కళ రూపంలో వస్తుంటారు. మరి వాళ్ళకి ఆ కళ రూపంలోకి వచ్చి ఫలాని దుఃఖంలో లక్ష్మీ దేవత ఉంది, మీరు దాన్ని తోడండి, మీకు బేట పడుతుంది అని ఏదో ఒక రూపంలో చెబుతుంటారు. అది కూడా మనం గ్రహించుకోవాలి. మరి ఫలాని దుఃఖం ఉన్నది అంటే మనం గబగబా అని తోడి దాన్ని మనం బయటకు తీసేసాం అనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతాం. అది మనకు టచ్ అయితే మనిషికి కాలు చేయి పడిపోవటం కానీ, రక్తం కక్కటం కానీ, రక్తం కక్కి చనిపోవటం కానీ, ఇలాంటి అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి దాంతో పాటు కొంత నాగబంధనలు అనేది కొన్ని ఉంటాయి. నాగబంధన అంటే ఆ బంగారం పెట్టేటప్పుడు, ఆ లంక బిందెలు పెట్టేటప్పుడు దానికి నాగబంధన పూజా బలాన్ని చేసి బందోబస్తు చేసి భూస్థాపన చేస్తారు. ఆ భూస్థాపన చేసినప్పుడు అవి అక్కడ కాపలాదారి మాదిరిగా తిరుగుతుంటాయి. మరి అవి కాపలా మాదిరిగా తిరిగినప్పుడు మరి ఎన్నో సంవత్సరాలు తర్వాత అది మనకి బయట పడినప్పుడు దాంట్లో ఉండాల్సిన వాసన వలన ఏమవుతుందంటే ఆ బంగారానికి, ఆ మట్టికి ఆ వాసన ఏమవుతుందంటే ఆ వాసన వల్ల కళ్ళు తెలిగి అనుకోండి, కళ్ళలోంచి రక్తం వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సమస్యలు అనేది చాలామంది చాలా విధానాలుగా ఉంది అని ఎవరెవరినో పూజారులు చెప్పించుకొని ఎన్నో పూజలతో చేసి అది బయట పడక డబ్బులు ఖర్చు అయిపోయి అధోగతి పాలైపోయి ఏమిటి మాకు ప్రాప్తి లేదా అని చాలామంది చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉంటాయి. కాబట్టి మనకి అది ఉన్నది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళు తెస్తే పని జరగదు. దానికి సంబంధించిన గురువుల్ని, ఆది గురువుల్ని, దానికి సంబంధించిన పెద్ద గురువుల్ని పట్టుకొని ఆ గురువులతోని మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలంటే మీకు తెలియదు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మీ స్థానాన్ని బట్టి, ముందు మీ పేరు బలాన్ని బట్టి మేము చూస్తాం.
అది చూసిన తర్వాత అది ఉందా లేదా అనేది మనం తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా చేయాల్సి వస్తుంది. అది ఏది పడితే అది ఏ గురువు గారు పడితే ఆ గురువు గారితో మనం చూపించామనుకోండి, అవి బయటికి రావు, అవి లోనే పోతూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఈ లంక బిందెల వల్ల ఎంతోమంది ప్రజలు చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడి మీరు ఏ పనైనా కూడా తొందరపడి చేయొద్దండి. మీరు ఆలోచించి ఆచితూచి అడుగేయండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏమి జరుగుతుంది, మరి మీకు గత జన్మలో అది మీకు ప్రాప్తి ఉందా లేదా, మరి అది ఉంటే మీకు వస్తుందా రాదా అనేది మనం ముందు తెలుసుకోవాలి. అది ముందు తెలుసుకోకుండా మీరు ఎంత తోడినా కూడా అది ఎలా దొరకదు. కాబట్టి మీకు ప్రాప్తి కలిగే యోగం ఉందా లేదా అనేది ముందు మీ పేరు బలంలో అంజనంలో వేయాలి. ఆ అంజనం వేసి అంజనంలో చూసిన తర్వాత ఆ అంజనంలో మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయంలో మనకు తెలిసిన తర్వాత అప్పుడు మీరు ప్రారంభం చేయాలి. అది ఎప్పుడు పడితే ఎప్పుడు, ఏ రోజు పడితే ఆ రోజు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే కాదు. మరి అది ఆ బంగారం మనకు దొరకాలి అంటే సామాన్యమైన విషయం కాదు. అది చాలా కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని నాగబంధనలు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి పక్కన ఎంటాడుతుంటాయి. కాబట్టి అలాంటి గ్రహాలని ముందు బంధించేయగలిగిన శక్తి కలిగిన వాడైతేనే అది చేయాలి. ఆ శక్తి లేనివాడు ఏది చేసినా కూడా దాన్ని సాధించలేడు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా, ఏ డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.